ఒకప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ. బీఏ చదివినటువంటి వాళ్ళందరూ క్లరికల్ పోస్టులు లేదా సూపర్వైజర్ పోస్టులు. ఆ తర్వాత బీఈడీలు అట్లాంటివి చేసి టీచర్ పోస్టులు లేదా లెక్చరర్ల పోస్టులు ఈ రూట్‌లోకి వెళ్ళారు. బీకామ్ అంటే కామర్స్ చేసి అకౌంటెంట్‌లుగానో, బ్యాంకుల్లో మేనేజర్‌లుగానో ఈ తరహా ఉద్యోగాలకెళ్తుండేవాళ్ళు. బీఎస్సీ అంటే మ్యాథ్స్ చేసినటువంటి మ్యాథ్స్ టీచర్‌లుగా, సైన్స్ చేసినటువంటి వాళ్ళు సైంటిస్ట్‌లుగా లేదా డాక్టర్‌లుగా ఇట్లాగ వెళ్తా ఉండేవాళ్ళు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఉండేది. ఇంటర్మీడియేట్‌లో హెచ్‌ఈసీ, సీఈసీ, బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ ఇట్లా ఉండేయి. క్రమంగా పోయి ఇప్పుడసలు మామూలు కాలేజీలు ఉండటమే మానేసినియి. ఇక గతి లేనటువంటోళ్ళు మాత్రమే డిగ్రీలు చదువుతారనే స్టేజ్‌కొచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చదవాలి. ఆ బీటెక్ అయిపోగానే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అయిపోవాలి. ప్రతి ఆడపిల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోవాలా, ప్రతి అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోవాలా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అబ్బాయి సాఫ్ట్‌వేర్ అమ్మాయినే చేసుకోవాలి. లేదా ఏ ఉద్యోగం చేయని అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్‌నే చేసుకోవాలి. ఇట్లా సాఫ్ట్‌వేర్ అనేటటువంటిది ఎందుకయ్యా అంటే విలాసవంతమైన జీవితం షార్ట్‌లేసుకొని, ఇష్టం వచ్చిన బట్టలేసుకొని, బ్రాండెడ్ బట్టలేసుకొని, బ్రాండెడ్ సామాన్లు కొనుక్కుంటూ, ఎంజాయ్ చేస్తా తిరిగేస్తారు. వారంలో 2 రోజులు సెలవులుంటాయి. కావాలంటే మధ్యలో ఇయుంటాయి. విలాసవంతమైన జీవితం అనేటటువంటిది. కానీ అందులో ఉండేవాడికి అందులో కష్టం తెలుసుద్ది. కానీ మిగతా వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే వీళ్ళ కష్టాలు తక్కువ అనేటటువంటి నమ్మకం. అందరూ అటికే పోతా వచ్చారు. ఇప్పుడు ఏ రోజు ఉద్యోగం పోతుందో తెలీదు. ఇవాళ ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందో లేదో తెలీదు. అమెజాన్ ఎప్పుడు పీకేస్తుందో తెలీదు. ఒరాకిల్ పీకేసింది, మైక్రోసాఫ్ట్ పీకేసింది. మళ్ళీ ఉద్యోగాలొస్తాయి అంటే కొన్ని రోజులు గ్యాపు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ స్థిరపడుతున్నాం అంటే మళ్ళీ కొట్టేస్తుంటారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే అన్‌సెక్యూర్డ్ ప్రొఫెషన్ అనేటటువంటి స్టేజ్ అయిపోయింది. బాగా హైలీ టాలెంటెడ్ పర్సన్స్ సెటిల్ అవుతున్నారు. మిగతా వాళ్ళు మధ్య మధ్యలో డ్రాపులు, ఎతుక్కోవడాలు, పీకేయడాలు, పింక్ స్లిప్పులు, బెంచులు. వాటిని కూడా గొప్పగా చూపించేటటువంటి సినిమాల కారణంగా బతికేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజులు ఎందుకంటే ఒరాకిల్ 30,000 మందిని 18% ఉద్యోగాలను తీసేసిందంటే రేపు గ్యారంటీ ఎక్కడో అర్థం కావట్లేదు.